వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రుల పనితీరు, శాఖల వారీగా సాగుతున్న పరిపాలన సంస్కరణలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటారు. సమర్థవంతంగా పనిచేసే నాయకులను బహిరంగంగా అభినందించడం చంద్రబాబుకు ఉన్న పాత అలవాటు. ఈ క్రమంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కురిపించిన ప్రశంసల జల్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధునిక సాంకేతికతను ఎంతో అద్భుతంగా వాడుకుంటూ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా సబ్జెక్టుపై పట్టు సాధించడమే కాకుండా పరిపాలనను సులభతరం చేయడానికి టెక్నాలజీని జోడించి ఆయన ముందుకు సాగుతున్న తీరును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అసలు మంత్రి సత్యకుమార్ యాదవ్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆ సంచలన వ్యాఖ్యలేంటి, అలాగే మొదట్లో ఆయనపై చంద్రబాబుకు ఉన్న ఆ అనుమానం వెనుక ఉన్న పూర్తి నేపథ్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో పరిశీలిద్దాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన అంతర్గత విషయాలను పంచుకున్నారు. సత్యకుమార్ యాదవ్ ఒక పక్క రాజకీయ నాయకుడని, ఆయన గతంలో ఆల్ ఇండియా లెవెల్లో విస్తృతంగా పర్యటించిన అనుభవం ఉన్న లీడర్ అని చంద్రబాబు గుర్తు చేశారు. నేను మనస్ఫూర్తిగా మా యొక్క మంత్రిని కూడా అభినందిస్తున్నా. నేను ఆయన రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతా ఉండేవాడు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈయన ఇంత శ్రద్ధ పెడతాడా అనుమానం వస్తే ఈరోజు చూసిన తర్వాత మాత్రం అనూహ్యంగా పనిచేస్తున్నాడు. చాలా శ్రద్ధ పెట్టడం కాకుండా టెక్నాలజీ కూడా అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాడు, మెరుగైనటువంటి వైద్యం కోసం పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయన్ను కూడా అభినందిస్తున్నా. జాతీయ స్థాయిలో తిరిగిన వ్యక్తి కావడంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి ఆపై మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో శాఖాపరమైన పనులపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెడతారా లేదా అని మొదట్లో తనకు కొంత అనుమానం కలిగిందని చంద్రబాబు ఓపెన్ గా అంగీకరించారు. ఢిల్లీ రాజకీయాలు మరియు జాతీయ స్థాయి వ్యవహారాల్లో బిజీగా ఉండే నాయకులు క్షేత్రస్థాయిలో పరిపాలన విషయాలపై ఏ మేరకు దృష్టి కేంద్రీకరిస్తారు అనే సందేహం రావడం సహజమేనని, తనకు అదే రీతిలో అనిపించిందని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే తన అనుమానాలను పటాపంచలు చేస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్ అత్యంత వేగంగా శాఖపై పట్టు సాధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సాధించిన ప్రగతిని వివరిస్తూ ఆయన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సబ్జెక్టును చాలా త్వరగా అర్థం చేసుకున్నారని కొనియాడారు. కేవలం సాంప్రదాయ పద్ధతిలో కాకుండా టెక్నాలజీని పూర్తిగా అవగాహన చేసుకుని దాని ఆధారంగానే పనులు చక్కబెడుతున్నారని అభినందించారు. పరిపాలనలో పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు వైద్య సేవలు మరింత వేగంగా చేర్చడానికి సాంకేతికతను మంత్రి వాడుతున్న తీరు అత్యంత ప్రశంసనీయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మొదటి నుండి టెక్నాలజీని ప్రభుత్వ శాఖల్లో వాడటంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందని, అలాంటిది తన క్యాబినెట్ లోని ఒక కీలక మంత్రి టెక్నాలజీతో పనులు చేస్తూ రాణించడం పట్ల చంద్రబాబు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. సత్యకుమార్ యాదవ్ తన జాతీయ స్థాయి అనుభవాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆధునీకరణకు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారనే సంకేతాన్ని చంద్రబాబు ఈ వ్యాఖ్యల ద్వారా పంపించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ సంచలన ప్రశంసల ఒక ప్రత్యేకమైన వేదికపై చోటు చేసుకున్నాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ సంచలన ప్రశంసలు ఒక ప్రత్యేకమైన వేదికపై చోటు చేసుకున్నాయి. ఒక నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిసి హాజరయ్యారు. ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో ప్రజలను, వైద్య నిపుణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే మంత్రి పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సాంకేతికత ప్రాధాన్యత గురించి చెప్తూ తన మంత్రి కూడా అదే రీతిలో టెక్నాలజీతో ముందుకు సాగుతున్నారని చెప్పడం ఆ వేదికపై ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. ఒక ఆసుపత్రి ప్రాంగణంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ముఖ్యమంత్రి నుండి ఈ స్థాయి సర్టిఫికేట్ లభించడం నియోజకవర్గ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మంత్రి
మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇమేజ్ ను మరింత పెంచిందని చెప్పవచ్చు. మొత్తానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఈ అధికారిక ప్రశంసలు ఏపీ అడ్మినిస్ట్రేషన్ లో ఒక పాజిటివ్ వైబ్ ను తీసుకువచ్చాయి. జాతీయ స్థాయి నేతగా ఉంటూనే రాష్ట్ర మంత్రిగా సబ్జెక్టును అవగాహన చేసుకుని టెక్నాలజీతో పనులు పూర్తి చేస్తున్న సత్యకుమార్ యాదవ్ రాబోయే రోజుల్లో ఏపీ వైద్య రంగాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ బూస్టింగ్ మంత్రికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో రాబోతున్న ఈ సరికొత్త మార్పులపై మరియు మంత్రి సత్యకుమార్ యాదవ్ పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ తాజా ప్రశంసలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర పరిణామాల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.